అందరికీ హాయ్ అండి. మరి నేను ఇంతకుముందు వీడియోలో మీతో చెప్పాను కదా, పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకున్నప్పుడు మీకు తప్పకుండా వీడియో చేసి చూపిస్తానని. అందుకనే మళ్ళీ ఈరోజు వీడియో చేస్తున్నానండి. పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి ఎన్ని కోసుకున్నా తరగవండి, కాబట్టి అక్కడక్కడ కొంచెం వీడియోను స్కిప్ చేస్తూ ఉంటాను నేను. మరి మీరు చూస్తూ ఉండండి వీడియో. రోజు ఈ పచ్చిమిర్చి మొక్కల గురించి అయితే మాట్లాడుకుందామండి. పచ్చిమిర్చి మొక్కలు దగ్గరగా వేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఈ పచ్చిమిర్చి మొక్కలకి ఆకుముడత తెగులు అనేది వస్తుందండి. ఈ ఆకుముడత తెగులు అనేది ఒక మొక్కకు వచ్చిందంటే మొత్తం చుట్టుపక్కల ఎన్నైతే పచ్చిమిర్చి మొక్కలు దగ్గరగా వేసుకున్నామో వాటన్నిటికీ కూడా ఈ ఆకుముడత తెగులు వస్తుంది. కాబట్టి నేను కొంచెం దూరంగానే వేసుకున్నాను. కాబట్టి ఆకుముడత తెగులు అనేది రాలేదండి. హార్వెస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకా పొట్లపాదు అయితే అలాగే ఉంచానండి. బీరపాదు అయితే పీకేసాను, కానీ పొట్లపాదు మళ్ళీ పూత పిందుతో ఉంది. పొట్లపాదు అయితే చాలా బాగా కాయలు వచ్చాయండి. వర్షాలు అవి పడడం వల్ల కొంచెం శ్రమ అయితే తగ్గిందండి. ఇంతకుముందు అయితే రోజు ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే వాటర్తో ఇవన్నీ తడపడం సరిపోయేది. అలా కాకుండా ఇప్పుడు రోజు నైట్ టైం కొంచెం వర్షం పడడం వల్ల ఈ మొక్కలను అయితే తడపాల్సిన అవసరం లేకుండా ఉంది. ఈ వీడియోలో మళ్ళీ ఒక చిన్న కామెడీ విషయం జరిగిందండి. ఇక్కడ మామిడి చెట్టుకి ఒక 2 మామిడికాయలు ఉన్నాయి. కొయ్యాలనే ఉద్దేశంతో కుర్చీ తీసుకొచ్చి వేశాను. అయితే ఈ వర్షం కారణంగా మట్టి అంతా తడిచి నానిపోయి ఉన్నది. కుర్చీ వేస్తే ఆ కుర్చీ పైకి ఎక్కేటప్పటికి దిగిపోయిందండి. పడిపోతానేమోనని భయం. మామిడికాయలు కొయ్యాలి. ఎలా అయితే ఆ 2 మామిడికాయలు కట్ చేశానండి. అది వచ్చి మొహం మీద పడుతుందో లేదంటే ఈ కుర్చీ కింద పడుతుందో అని భయంగా ఎక్కాను. కానీ 2 జరగలేదు. మామిడికాయలు అయితే కొయ్యగలిగాను. ఈ సన్నివేశాన్ని మరి మీకు కూడా చూపించాలి కదా, అందుకే ఈ చిన్న వీడియో చూడండి. ఇలా కింద పెరట్లో ఉన్నాయి అయితే కట్ చేసుకున్నానండి. తర్వాత టెర్రస్ గార్డెన్ పైన కూడా పచ్చిమిర్చి అన్నీ కోసుకుందామని టెర్రస్ గార్డెన్ పైకి వచ్చాను. అలాగే ఇక్కడ కూడా దగ్గరగా పెట్టుకోకుండా అక్కడక్కడ దూరంగా ఒక్కొక్క మొక్క చొప్పున వేసుకున్నానండి. అలాగే చెప్పాను కదా మీకు ఇంతకుముందు వీడియోలో, కుండీలు నాకు తక్కువగా ఉండడం వల్ల బంతి మొక్కలు పచ్చిమిర్చి నారు కూడా ఒకే కుండీలో ఉంది. అలాగే ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క ప్లేస్లో 2 మొక్కలు చొప్పున ఉన్నాయండి. కొంచెం కుండీలు తీసుకున్న తర్వాత ఇవన్నీ షిఫ్ట్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిలో కూడా 4-5 వెరైటీలు ఉన్నాయండి టెర్రస్ గార్డెన్ పైన. ఇప్పుడు నేను కట్ చేసేవన్నీ కూడా బజ్జీ మిర్చి అండి. కింద కట్ చేసుకున్నవి కూడా బజ్జీ మిర్చి. ఇవి కాకుండా సూర్యముఖ మిర్చి ఉన్నాయండి. అవి కోయడం అయితే చాలా కష్టమైంది. ఒక చేతితో ప్లేట్ పట్టుకొని ఇంకొక చేతితో కోయడం అయితే ఆకులతో పాటు వచ్చే సూర్యముఖ మిర్చి. అందుకని నేను కొంతవరకు మాత్రమే వాటిని చాలా సన్నగా చిన్న కాయలు పొడవుగా ఉన్నాయండి. అలా 2 చేతులతో కోసుకుంటుంటేనే ఆకులు వచ్చేసేవి. చాలాసేపు సహనంతో కోసాను. ఇక తర్వాత లాభం లేదు, ఇలా అయితే మొత్తం మొక్కే వచ్చేసేలాగా ఉందని చెప్పేసి కొంతవరకు కట్ చేసుకొని ఆఫ్ చేశానండి. కాయలు అయితే మాత్రం చాలా బాగా వచ్చే పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి మొక్కకి ఆకుముడత తెగులు అనేది వస్తుందని చెప్పాను కదండి. అయితే దీనికి మనం ఏ విధంగా నివారణ చేయాలంటే, పుల్లటి మజ్జిగలో ఇంగువ కొంచెం లైట్గా పసుపు వేసి వాటర్లో కలిపి దాన్ని స్ప్రే చేసినట్టయితే తొందరగా పోతుందండి. అది కూడా మనకి ఆకుముడత తెగులు వస్తుంది అనేటప్పటికి ఒక 2-3 రోజుల్లో వెంటనే స్ప్రే చేసుకోవాలి. అలాగే స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్ప్రే చేయండి, వెంటనే పోతుంది. ఏ మొక్కలైనా సరే నిర్లక్ష్యం చేస్తే అది ఏదైనా అయిన తర్వాత మనం తెగులు వచ్చిందని అనుకుంటే కనుక వెంటనే దానికి తగిన జాగ్రత్త అయితే తీసుకోవాలి. మన వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎవరి దగ్గరైనా సరే గుత్తి బీరకాయ విత్తనాలు ఉంటే కనుక నాకు కొంచెం ఇవ్వండి ప్లీజ్. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. గుత్తి బీర నాకు ఎక్కడా దొరకట్లేదు. కానీ ఎవరైనా వీడియోస్ చూస్తుంటే అయ్యో వీళ్ళు ఎంచక్కా కాయిస్తున్నారు, నేను కూడా కాయించాలి అనే ఒక కోరిక. అవేమో ఇటు సైడ్ ఎక్కడా దొరకట్లేదు. గుంటూరు సైడ్ ఉంటాయని చెప్పారు చాలామంది. ట్రై చేశాను కానీ నాకు ఎక్కడా పని అవ్వలేదు. మా ఫ్రెండ్స్ని కూడా చాలామందిని అడిగాను గుత్తిబీర విత్తనాలు కావాలని. ఎవరికైనా ఒకవేళ అందుబాటులో ఉంటే కనుక ప్లీజ్ ఇవ్వండి నాకు కూడా. మీషోలో కొన్ని కుండీలు అవి బుక్ చేశానండి. అవి ఇంకా రాలేదు. అవి వచ్చిన తర్వాత ఇంతకుముందు చామంతి అంట్లు అవి నేను స్టెమ్స్ ద్వారాగా నాటాను కదండి. వాటికి వేర్లు అయితే వచ్చాయండి. రూట్స్ అవి బాగానే ఉన్నాయి. వాటిని మళ్ళీ వేరే కుండీలోకి షిఫ్ట్ చేసుకోవాలి కదా, అప్పుడు బాగా వస్తాయి.
ఆ కుండీలు వచ్చిన తర్వాత మీకు ఆ చామంతి అంట్లు అవి రూట్స్ ఎలా వచ్చాయి, వాటిని ఎలా నాటుకుంటున్నాను అనేది కూడా మీకు వీడియో చేసి అయితే చూపిస్తాను. అలాగే కొత్తిమీర, చుక్కకూర, పాలకూర, గోరుచిక్కుడు సీడ్స్ కూడా పెట్టుకున్నానండి. అవి కూడా వస్తాయి కదా, అవన్నీ కలిపి ఒక వీడియో కింద తీసి మీకు చూపిస్తాను నేను. గార్డెన్లో అయితే ఇంతకుముందు ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం డ్రాగన్ ఫ్రూట్స్, ఒక 5-6 కాయల దాకా కట్ చేశానండి. మళ్ళీ ఇప్పుడు పూత పిండితో ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ తయారవుతూ ఉన్నాయి కాయలు, కొన్ని మళ్ళీ పూత అయితే పూస్తున్నాయండి. ఫ్లవర్ అయితే చాలా బాగుంటుంది, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను. మరి వీడియో అయితే చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి ఇంకొంచెం మందికి వెళ్తుంది కదా, కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను చివరిదాకా కూడా చూడండి. ఇదే వీడియోలో హార్వెస్ట్ చేసుకోవడంతో పాటు వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నానండి నేను. వంకాయ మొక్కలన్నీ కూడా కట్ చేసేసాను కదండి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా చిగుర్లు అనేవి వస్తున్నాయి. అలాగే నేను ఇందులో ఒక వంకాయను కూడా తీసుకుని నారు పోసుకోవడం అయితే జరిగింది. ఆ నారు కూడా ఎలా పోసుకున్నాను, కుండీలు లేక ఏ కుండీల్లో నారు పోసానో మీకు చూపిస్తాను నేను. ఆ నారు కూడా బాగానే వచ్చిందండి. ఇంకొంచెం ఎదిగిన తర్వాత దాన్ని కూడా సపరేట్ చేస్తాను, ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను నేను. ఈరోజు ఈ వీడియో అంతా కూడా పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకోవడమే ఉందండి. నిమ్మకాయలు కూడా చాలా వరకు పండిపోయాయండి. అలాగే గజనిమ్మ కూడా గుత్తులు గుత్తులుగా రావడం వల్ల అవి కాయ సైజు ఇంకా ఎదగట్లేదు, కలర్ రావట్లేదు. ఇప్పటికే కొంచెం పెద్దగా అయితే తయారయ్యాయి. నెక్స్ట్ వీడియోలో నిమ్మకాయలు కూడా హార్వెస్ట్ చేసుకోవడం చూద్దామండి. ఈ వీడియో చూశారు కదండి, మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కన ఉన్న గంట సింబల్ను టచ్ చేయండి.